హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీలో 99 పాలిటెక్నిక్ లెక్చరర్స్ పోస్టులు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనకు ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి, మనకు ఎన్ని పోస్టులు ఎలిజిబుల్ తెలంగాణ వాళ్ళకు అనేది గమనించుకుంటే, ఇక్కడ 99 లోపల ఒక 5% నాన్ లోకల్ కింద ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా మనకి మొత్తం పోస్టుల లోపల సబ్జెక్టుల వారిగా చూసుకున్నట్టయితే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్ లోపల 1, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ లోపల 8, బయోమెడికల్ ఇంజనీరింగ్ 2, కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ 12, సిరామిక్ టెక్నాలజీలో 1, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 4, కెమిస్ట్రీలో 8, సివిల్ ఇంజనీరింగ్ 15, కంప్యూటర్ ఇంజనీరింగ్ 8, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 2, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో 1, ఇంగ్లీష్లో 4, గార్మెంట్ టెక్నాలజీ 1, జియాలజీ 1, మ్యాథమెటిక్స్ 4, మెకానికల్ ఇంజనీరింగ్ 6, మెటలర్జికల్ ఇంజనీరింగ్ 1, మైనింగ్ ఇంజనీరింగ్ 4, ఫార్మసీ 3, టెక్స్టైల్ టెక్నాలజీ 3. దీనికి మనకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఫస్ట్ క్లాస్లో పాస్ అయి ఉండాలి. బీఈ కానీ, బీటెక్ కానీ, ఫార్మసీ కానీ, లేకపోతే ఇంతకు మించి ఇక మినిమం ఇది. ఇక పీజీ చదివినా కానీ ప్రాబ్లం ఏం లేదు, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి కంపల్సరీ. ఇందు లోపల బీటెక్ లోపల, బీఈ లోపల, ఫార్మసీ లోపల ఫస్ట్ క్లాస్ ఉండాలి. పీజీలో మాత్రం ఫస్ట్ క్లాస్ అనేది మెన్షన్ చేయలేదు, పీజీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. కమర్షియల్ అండ్ కంప్యూటర్ ప్రాక్టీస్ విభాగానికి పీజీతో పాటు ఇంగ్లీషు, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్, షార్ట్ హ్యాండ్ హయ్యర్ గ్రేడ్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు వచ్చేసి మనకి 2023 7వ నెల 1వ తారీఖు వరకు 18 నుంచి 42 ఏళ్ళ మధ్య ఉండాలి. ఇక ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. వేతనం చూసుకున్నట్లయితే మనకు స్టార్టింగు చాలా బేసిక్ శాలరీ వచ్చేసి 56,100 రూపాయల నుంచి 98,400 మధ్యలో ఉంది. అంటే చాలా ఎక్కువ గెజిటెడ్ జాబ్ ఇది ఆల్మోస్ట్. కాబట్టి దీనికి శాలరీ చాలా ఎక్కువగా ఉంటుంది. తెలంగాణలో కూడా పడి ఇంకా రిజల్ట్ కూడా పెండింగ్లో ఉంది. కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది, అది కొంచెం టైం తీసుకునేటట్టుంది. మొత్తం రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. అదేవిధంగా గ్రూప్ 2 గురించి కూడా కొద్దిగా పోస్ట్పోన్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంకా టీఎస్పీఎస్సి చైర్మన్స్ కానీ, సభ్యులను కానీ మొత్తము ఎంపిక కొత్త వాళ్ళందరినీ మొత్తం చేంజ్ చేసి కొత్త వాళ్ళని పెట్టేసరికి చాలా టైం పట్టే అవకాశం ఉంది. కాబట్టి ఈలోపు మంచిగా చదువుకొని పెట్టుకున్నట్లయితే వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. నిరుత్సాహపడకుండా కంటిన్యూ చేస్తూ ఉండాలి. ఇంకా సైట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి. ఎంపిక విధానం వస్తే కంప్యూటర్ ఆధారిత పరీక్ష, అంటే సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ యొక్క మెరిట్ ఆధారంగానే ఉంటుంది. దాని తర్వాత మౌలిక పరీక్ష అంటే డిస్క్రిప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా లాస్ట్కు ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ ఇవ్వడం జరిగింది 29వ తారీఖు జనవరి 29వ తారీఖు నుంచి 2024. అండ్ లాస్ట్ డేట్ 18 ఫిబ్రవరి 2024. మనకి 18 రోజులు, దాదాపు 18-19 రోజులు తేడా ఉంది. ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్లో కానీ మేలో కానీ ఉండే అవకాశం ఉందని మెన్షన్ చేసిండు. దీనికి సంబంధించి స్పెషల్ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది, అది psc.ap.gov.in. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.